హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియో ద్వారా మనం ఇండియాలో ఉన్న టాప్ ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోలో ఉన్న వాటిల్లో టాప్ 10 స్మాల్ క్యాప్ స్టాక్స్ ఏంటి అనేది మనం చూద్దాం. అయితే నేను యూట్యూబ్లో పబ్లిష్ చేసిన లాస్ట్ 2 వీడియోస్ టాప్ 10 లార్జ్ క్యాప్ స్టాక్స్ అండ్ టాప్ 10 మిడ్ క్యాప్ స్టాక్స్ని నేను ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తూ ఫ్యూచర్ గ్రోత్ని ఫండమెంటల్గా ఎక్స్పెక్ట్ చేస్తూ స్టాక్స్ని సజెస్ట్ చేశాను. కానీ స్మాల్ క్యాప్ స్టాక్స్లో మనం అలాంటి రీసెర్చ్ చేయడం ద్వారా మనకి చాలా వరకు కంపెనీస్ సేమ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి. ఏ స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి అన్న కన్ఫ్యూజన్లో ఉంటాము. అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, హెవీ కాంపిటీషన్ ఉంటుంది. అందువల్ల కంపెనీ యొక్క ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఏ స్మాల్ క్యాప్ స్టాక్ సక్సెస్ఫుల్గా వర్కౌట్ అవుతుంది, ఏది వర్కౌట్ అవ్వదు అని తెలుసుకోవడం చాలా కన్ఫ్యూజన్తో కూడుకుని ఉంటుంది. అందుకనే ఎప్పుడైతే మనకి ఇలాంటి స్మాల్ క్యాప్ స్టాక్స్లో బెస్ట్ స్టాక్స్ని ఫైండ్ అవుట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుందో సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ యొక్క హెల్ప్ తీసుకోవాలి. సో వాళ్ళ హెల్ప్ ఎలా మనం తీసుకోబోతున్నామంటే వాళ్ళ పోర్ట్ఫోలియోని ఫాలో అవుతూ. సో ఈ టాప్ 10 స్టాక్స్ని నేను సెలెక్ట్ చేయడం కోసం ఇండియాలో ఉన్న టాప్ ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోని అండ్ అలాగే నిఫ్టీ 100 యొక్క స్మాల్ క్యాప్ పోర్ట్ఫోలియోని ఈ రెండింటిని కంపేర్ చేస్తూ కామన్గా ఉన్న స్టాక్స్ని నేను తీశాను. వాటిల్లో ఫస్ట్ స్టాక్ రాకేష్ జుంజన్వాలా హోల్డ్ చేస్తున్న ఎడిల్విస్ ఫినాన్షియల్ సర్వీస్. ఈ స్టాక్ని రాకేష్ జుంజన్వాలా రీసెంట్గా బై చేశారు, సమ్వేర్ అరౌండ్ సెప్టెంబర్ టు డిసెంబర్ మధ్యలో. తను బై చేసినప్పుడు ఈ ప్రైస్ దాదాపుగా 80 to 100 రూపీస్ మధ్యలో ట్రేడ్ అవుతూ ఉంది ఎడిల్విస్ ఫినాన్షియల్. బట్ ఇప్పుడు కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్ 55 రూపీస్ నుంచి 65 రూపీస్ మధ్యలో ట్రేడ్ అవుతూ ఉంది. సో ఆల్రెడీ మనకి పడి డిస్కౌంట్లో దొరుకుతూ ఉంది. బట్ జనరల్గా ఎందుకు పెరగట్లేదు మరి రాకేష్ జుంజన్వాలా కొన్నా అని కూడా మనం ఆలోచిస్తే, నేను అంతకుముందు కొన్నిసార్లు రాకేష్ జుంజన్వాలా పోర్ట్ఫోలియోని కాపీ పేస్ట్ చేయడానికి ట్రై చేశాను. సో నేను ట్రై చేసినప్పుడు నేను 2 స్టాక్స్ నాకు ఫండమెంటల్గా చాలా బాగా అనిపించాయి అండ్ అలాగే రాకేష్ జుంజన్వాలా కూడా బై చేశారు అని చెప్పి నేను అయాన్ ఎక్స్చేంజ్ అనే స్టాక్ని బై చేశాను అండ్ అలాగే యాప్టెక్ లిమిటెడ్ అనే షేర్ని కూడా నేను బై చేయడం జరిగింది. కానీ రాకేష్ జుంజన్వాలా ఈ స్టాక్స్ని బై చేసినప్పుడు అయాన్ ఎక్స్చేంజ్ని దాదాపుగా 750 రూపీస్లో బై చేశారు అండ్ యాప్టెక్ని దాదాపుగా 160 రూపీస్లో బై చేస్తున్నారు. బట్ ఒక 6 నెలల తర్వాత కనుక అబ్జర్వ్ చేస్తే ఈ 750లో ఉన్న అయాన్ ఎక్స్చేంజ్ దాదాపుగా 400 రూపాయల దాకా పడిపోయింది అండ్ ఈ యాప్టెక్ ఒక సంవత్సరం తర్వాత దాదాపుగా 100 రూపీస్ దాకా పడిపోయింది. సో నేను ఈ స్టాక్స్లో లాస్ బుక్ చేసుకోవడం ఎందుకని మళ్ళీ రివర్స్ వచ్చి 750 రూపీస్ దాకా వచ్చేదాకా వెయిట్ చేసి అమ్మేశాను అండ్ సేమ్ ఇక్కడ కూడా 160లో కొన్నది 160లోనే అమ్మేశాను. బట్ ఈ రోజు కనుక మనం అబ్జర్వ్ చేస్తే అయాన్ ఎక్స్చేంజ్ దాదాపుగా 1700 రూపీస్ ఉంది అండ్ అలాగే యాప్టెక్ లిమిటెడ్ దాదాపుగా 300 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉంది. సో 2 స్టాక్ ప్రైజెస్ కూడా ఆల్మోస్ట్ డబుల్ అయిపోయాయి. కానీ డబుల్ అవ్వడానికి దాదాపుగా 3 ఇయర్స్ టైం పీరియడ్ పట్టిందనమాట. సో మనం పేషెన్సీతో కనుక వెయిట్ చేస్తున్నాము అని అంటే ఖచ్చితంగా రాకేష్ జుంజన్వాలా లాగా ఎర్న్ చేయగలుగుతాం. కానీ ఇక్కడే మనకి అండ్ రాకేష్ జుంజన్వాలాకి తేడా తెలుస్తూ ఉంటుందన్నమాట. సో నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే కంపెనీని పూర్తిగా నమ్మి ఎక్కువ కాలం హోల్డ్ చేయలేకపోవడం. అలా హోల్డ్ చేయగలిగారు కాబట్టే రాకేష్ జుంజన్వాలా ఇంత పెద్ద ఇన్వెస్టర్గా మారారు. సో నాలాంటి మిస్టేక్ మీరు మళ్ళీ చేయకూడదు అని చెప్పి నేను ముందుగానే వార్న్ చేస్తున్నాను. సో ఏవైతే కంపెనీస్ ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్నాయి అని అనుకుంటున్నామో అవి పడినప్పుడు ఇంకొంచెం మంచిగా యాడ్ చేసుకోవాలే తప్ప కంగారు పడి ఎగ్జిట్ అవ్వకూడదు. సో ఇది నేను రాకేష్ జుంజన్వాలా యొక్క పోర్ట్ఫోలియో నుంచి నేర్చుకున్న లెసన్. సో ఫస్ట్ స్టాక్ మనం ఎడిల్విస్ ఫినాన్షియల్ సర్వీసెస్ చూసాం కదా. ఇదే రాకేష్ జుంజన్వాలా గారి పోర్ట్ఫోలియోలో సెకండ్ స్టాక్ వచ్చేసి డెల్టా కార్ప్. సో డెల్టా కార్ప్ అనే స్టాక్ కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది. బట్ అప్పుడప్పుడు చిన్న డిప్స్ వస్తున్నప్పుడు ఇలాంటి స్టాక్ని మనం అక్యుములేట్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ స్టాక్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే రాకేష్ జుంజన్వాలా గారి పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్ జూబ్లెంట్ ఇంగ్రేవియా. అయితే ఈ జూబ్లెంట్ ఇంగ్రేవియా అనేది రీసెంట్ ఐపీఓ అండ్ రాకేష్ జుంజన్వాలా గారు బై చేసిన ప్రైస్కి దగ్గరలోనే ట్రేడ్ అవుతూ ఉంది. కాకపోతే ఈ స్టాక్ గురించి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్ ఏంటంటే ఈ జూబ్లెంట్ ఇంగ్రేవియాలో ఒకప్పుడు రాకేష్ జుంజన్వాలాకి 6.6% ఉండేది. కొన్ని క్వార్టర్స్ తర్వాత దాన్ని 5.5% దాకా తగ్గించారు అండ్ ఇప్పుడు 4.4% ఉంది. సో ఈ స్టాక్ని రాకేష్ జుంజన్వాలా గారు కంటిన్యూస్గా సెల్ చేస్తున్నారు కాబట్టి ఈ స్టాక్ని మనం బై చేసుకోవాలి అంటే కంప్లీట్గా ఆ కంపెనీ గురించి కొంచెం స్టడీ చేసిన తర్వాత కాన్ఫిడెన్స్ వస్తేనే ఈ స్టాక్ని బై చేయడం మంచిది.
సో ఈ 3 స్మాల్ క్యాప్ స్టాక్స్ రాకేష్ జున్జున్వాలా పోర్ట్ఫోలియోలో ఉన్నాయి అండ్ అలాగే నిఫ్టీ 100 యొక్క స్మాల్ క్యాప్ స్టాక్స్ లిస్ట్లో కూడా ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే మాస్టెక్ లిమిటెడ్ అనే షేర్ని ఇద్దరు టాప్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. ఒకటి వచ్చేసి ముకుల్ అగర్వాల్ అండ్ రెండోది ఆశిష్ కచోలియా. సో వీళ్ళిద్దరు కూడా మాస్టెక్ లిమిటెడ్లో బై చేసి ఉన్నారు. అండ్ ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్గా అబ్జర్వ్ చేసినా కూడా ఇందులో క్లియర్ గ్రోత్ ఉంటూ ఉంటుంది. జనరల్గా బడ్జెట్ టైంలో ఈ మాస్టెక్ లిమిటెడ్ అనే షేర్ ప్రైజెస్ బాగా పెరుగుతూ ఉంటాయి. సెప్టెంబర్ టు అక్టోబర్ టైంలో కొంచెం తగ్గుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇన్వెస్టర్ డాలీ కన్నా. సో డాలీ కన్నా యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే తను ఎప్పుడు కూడా స్టాక్స్ని ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైలో బై చేస్తూ ఉంటారు. సో జనరల్గా ఒక స్టాక్ ఎప్పుడైనా సరే ఒక పీక్ని టచ్ అయిన తర్వాత మళ్ళీ ఆ స్టాక్ ఆ పీక్ని రీచ్ అవ్వడానికి కొన్ని సంవత్సరాల టైం పీరియడ్ పట్టి ఎప్పుడైతే దీన్ని దాటి పైకి వెళ్తుందో ఆ ఆల్ టైమ్ హైస్లో కూడా డాలీ కన్నా గారు చాలా ధైర్యంగా బై చేస్తూ ఉంటారు. అండ్ తను బై చేసిన తర్వాత కూడా స్టాక్స్ దాదాపుగా 3 times 4 times పెరుగుతూ ఉంటాయి. అండ్ యూజువల్గా డాలీ కన్నా ఏదైనా స్టాక్ని రీసెంట్గా బై చేశారు అని అంటే జస్ట్ 2 to 3 monthsలోనే మనకి డబల్ అవ్వడం అనేది నేను రీసెంట్గా చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. అండ్ ఈ ప్రిన్స్ పైప్ ఫిట్టింగ్స్ అనే స్టాక్ని జస్ట్ ఒక 1 week బ్యాకే బై చేయడం జరిగింది. అండ్ బై చేసిన 3 daysలోనే స్టాక్ ప్రైస్ 20% పెరిగింది. అండ్ ఈ 20%లో నేను దాదాపుగా 15% నేను ప్రాఫిట్ బుక్ చేసుకోగలిగాను ప్రిన్స్ పైప్ ఫిట్టింగ్స్ ద్వారా. బట్ ఈ స్టాక్ ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఉంది. వన్స్ ఆల్ టైమ్ హై క్రాస్ అయ్యింది అని అంటే మళ్ళీ స్టాక్ డబల్ అయినా కూడా ఆశ్చర్యం లేదు. సో నెక్స్ట్ ఇన్వెస్టర్ వచ్చేసి ఆశిష్ ధవన్. ఆశిష్ ధవన్ గారు కూడా 3 స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ది వచ్చేసి బిర్లా సాఫ్ట్ అనే కంపెనీ అండ్ సెకండ్ది జెన్సార్ టెక్నాలజీస్ అనే కంపెనీ. సో ఈ 2 కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్. అండ్ అలాగే థర్డ్ది సెమీ సాఫ్ట్వేర్ అని అనుకోవచ్చు, వర్క్ ఫోర్స్ కంపెనీ కూడా యాక్చువల్గా అది వచ్చేసి క్వెస్ కార్ప్ కంపెనీ. సో ఈ 3 కంపెనీస్ బిర్లా సాఫ్ట్, జెన్సార్ టెక్నాలజీస్ అండ్ అలాగే క్వెస్ కార్ప్ కంపెనీస్లో ఆశిష్ ధవన్ గారు ఇన్వెస్ట్ చేశారు. అండ్ ఇతను కూడా చాలా మంచి ఇన్వెస్టర్ అండ్ మార్కెట్ కంటే కూడా ఎక్కువ రిటర్న్స్ కంటిన్యూస్గా సంపాదించే ఇన్వెస్టర్ అనమాట. అండ్ ఫ్యూచర్ మనకంతా కూడా ఐటీ సెక్టార్లో చాలా గ్రోత్ ఉండబోతుంది కాబట్టి ఈ కంపెనీస్ బాగా పర్ఫామ్ చేస్తాయనే మనం అనుకోవచ్చు. అండ్ మన ఫైనల్ 2 స్టాక్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఆంబర్ ఎంటర్ప్రైజెస్. సో ఈ ఆంబర్ ఎంటర్ప్రైజెస్ అనే స్టాక్ని ఆకాష్ బన్సాలి గారు బై చేశారు. తను ఈనమ్ ఇన్వెస్ట్మెంట్స్ అనే కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నారు. అండ్ ఆకాష్ బన్సాలి కూడా వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఇన్వెస్టర్. అండ్ ఆంబర్ ఎంటర్ప్రైజెస్ గురించి మనకి ఇప్పటికే చాలాసార్లు మనం వింటూ ఉండుంటాం. కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ కంపెనీ. సో ఈ కంపెనీలో కూడా మనం ఫ్యూచర్ గ్రోత్ అనేది చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు. దీన్ని కూడా బై అండ్ డిప్స్ ఫార్మాట్లో మనం బై చేస్తూ ఉండొచ్చు. అండ్ ఫైనల్గా మన 10th స్టాక్ వచ్చేసి సొనాటా సాఫ్ట్వేర్. సో సొనాటా సాఫ్ట్వేర్ని హేమేంద్ర కొతారి అనే టాప్ ఇన్వెస్టర్ ఇందులో పెట్టున్నారు. సో తను డిఎస్పి ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్లో వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఒకసారి ఓవరాల్ ఈ 10 స్టాక్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఎడిల్వేస్, డెల్టా కార్ప్, జూబిలెంట్ ఇంగ్రేవియా, మాస్టెక్, ప్రిన్స్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్, బిర్లా సాఫ్ట్, జెన్సార్ టెక్నాలజీస్, క్వెస్ కార్ప్, ఆంబర్ ఎంటర్ప్రైజెస్ అండ్ అలాగే సొనాటా సాఫ్ట్వేర్. సో ఒకవేళ ఈ 10 స్టాక్స్లో కనుక మనం ప్రతి స్టాక్లో ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చి అంటే 10% పెట్టి మనం 100% ఇందులో పెట్టాము అని అనుకోండి, మన గ్రోత్ రేట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. సో ఆ గ్రోత్ రేట్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం నేను ఒక స్మాల్ కేస్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఈ స్మాల్ కేస్లో నేను ఆ 10 స్టాక్స్ని ఇప్పుడు యాడ్ చేస్తాను. సో నేను ఇప్పుడు ఈ స్మాల్ కేస్లో ఆ 10 స్టాక్స్ని నేను డిస్కస్ చేసిన 10 స్టాక్స్ని యాడ్ చేశాను. సో ఒకవేళ వీటి పర్ఫార్మెన్స్ కనుక మన యావరేజ్ ఇండెక్స్తో కంపేర్ చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ మనకి పర్ఫార్మెన్స్ ఉంది కదా, దీని మీద నేను క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనం గ్రోత్ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి ఇలాగా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది. బట్ ఓవరాల్గా అవుట్ పర్ఫార్మెన్సే కనిపిస్తూ ఉంది. అయితే యాక్చువల్గా మధ్యలో ఒకసారి 67% దాకా వెళ్ళింది ప్రాఫిట్ ఒక పర్టికులర్ ఇయర్లోనే. అయితే కింద ఉన్న చార్ట్ మనం ఓవరాల్ నిఫ్టీ ఇండెక్స్ కనుక మనం కంపేర్ చేసుకుంటే నిఫ్టీ ఇండెక్స్లో జస్ట్ 5% 10% ఫాల్ వచ్చినా కూడా స్మాల్ క్యాప్ స్టాక్స్లో దాదాపుగా 40% ఫాల్ వస్తుంది. సో ఎప్పుడైతే మనకి ఇలాంటి బిగ్ ఫాల్స్ ఉంటాయో అలాంటప్పుడు మనం అక్యుములేషన్గా భావిస్తూ ఉండొచ్చు. కానీ జనరల్గా హ్యూమన్ ఎమోషన్స్ని బట్టి మనం 40% స్టాక్స్ పడిపోయినప్పుడు భయంతో అమ్మేస్తూ ఉంటాం. అందుకనే స్మాల్ క్యాప్ స్టాక్స్ కనుక మనం హోల్డ్ చేసుకోవాలి అని అంటే ఆ కంపెనీస్ గురించి పూర్తి నాలెడ్జ్ ఉండి కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే మనం స్మాల్ క్యాప్ స్టాక్స్ని ఎక్కువగా కొంటూ ఉండాలి. అంటే ఏదైతే కంపెనీ యొక్క ఫండమెంటల్ పర్ఫార్మెన్స్ అనేది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తానో
అలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఇంకా పడితే ఇంకా బెటర్ ఇన్వెస్ట్మెంట్గా ఫీల్ అవుతూ ఏవైతే స్టాక్స్ అనుకుంటానో అలాంటి వాటిని మాత్రమే యాడ్ చేసుకుంటూ ఉంటాను. సో మీరు కూడా అలాంటి టెక్నిక్ని ఫాలో అవుతూ ఉంటే ఖచ్చితంగా ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్గా కన్వర్ట్ అవుతారు. హోప్ ఈ వీడియో ద్వారా నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 స్టాక్స్లో టాప్ 10 స్టాక్స్ అండ్ టాప్ ఇన్వెస్టర్స్ పెట్టిన స్టాక్స్ ఏంటి అనేది మీకు తెలిసింది అనుకుంటున్నాను. సో ఈ స్టాక్స్లో కనుక మీరు ఏదైనా యాడ్ చేసుకోవాలి అని అనుకుంటే ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ గురించి అండ్ అలాగే కంపెనీ యొక్క వెబ్సైట్ ఒకసారి రిఫర్ చేస్తూ అసలు వాళ్ళు చేసే బిజినెస్ ఏంటి, ఎంతవరకు గ్రోత్ ఉంటుంది అనేది స్టడీ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది. సో ఈ వీడియో అందరికీ హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.